వరదరాజుల గుడికి కవిత. ఆహా, పడ్డది దెబ్బ. ఏఎన్ఎన్ మహా ఎఫెక్టు. కేసీఆర్ కూలగొట్టించి పట్టించుకోవట్లేదని ఏఎన్ఎన్ మహాకు చెప్పిన స్థానికులు. వైరల్గా మారిన కథనం. ఇక గుడిలో ప్రత్యేక పూజలకు హాజరైన కవిత. గుడి నిర్మాణానికి అండగా ఉంటామని ప్రకటన. హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు. మొత్తానికి 16 నెలలు పెద్ద మనిషి గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలిచి 16 నెలల పొద్దు అయినా కానీ ఇంతవరకు ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీని తుంగల దొక్కిండాట పెద్ద మనిషి. పక్కపొంటే కేసీరావయ్య ఫామ్ హౌస్ పక్కపొంటే వరదరాజుల గుడిని మొత్తం 7 కాడికి పగ్గం పాడు చేసిండట. నేను కొత్త గుడి కట్టిస్తే తీ అండట. ఇక ఇంతవరకు మళ్ళీ ఐటెంకల మళ్ళీ చూడలేదట. మొన్న కథ మీరు ఎరికే కదా మీకు. ఒక్కసారి ఆ కథ ఏందో ఇందా మళ్ళీ కూడా మీకు వినిపిస్తా. ఎందుకంటే వీడియోలో పోతే కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఏఎన్ఎన్ ప్రతినిధి నర్సయ్య తాత ఇలాగనే అడుగు పెట్టిండు. అవుతుందా గోడు కేసీఆర్ ఫామ్ హౌస్ ఏమంటున్నా అంటే ఫామ్ హౌస్ లో ప్రతిపక్ష నేత కేసీఆర్ ఏం చేస్తున్నారు? కేసీఆర్ చేస్తున్న వ్యవసాయం ఏంటి? కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్ళిన ఏఎన్ఎన్ ప్రతినిధి నరసయ్య తాతకు ఎదురైన అనుభవాలేంటి? ఇప్పుడు నేను వచ్చింది సమాజం కోసం, జనాల కోసం. తెలంగాణ జనాలకు ఏం చెప్పబోతాడు పెద్ద మనిషి? ప్రతిపక్ష నేత కేసీఆర్ గురించి ఫామ్ చుట్టూ ఉన్న పబ్లిక్ ఏమనుకుంటున్నారు? నర్సయ్య తాత, మనం వచ్చిన పర్పస్ వేరు. సార్ను కలవనికి రాలే తిప్పింది మాట. వచ్చినాం, కలిస్తే కలిసిపోదాం అన్నట్టు వచ్చినాం. మనకు ఇప్పుడు పెద్ద మనిషి కలిసే యాళ్ళ ఉందా అవుతుందా తెలియదు మనకు. మనం వాళ్ళు రానేరు పోలీసులు. పెద్ద ఎత్తున ఎవరు ఉంటే పోలీస్తారు. అయితే ఇక రంగు లేదు బట్ట మాట సాగది. ఇక మన పేరు మీద బట్టలు లేవా? మనల్ని ఓనిస్తారు. అది కథ. ప్రతిపక్ష నేత పద్ధతులు, దినచర్య, వ్యూహాలు అన్ని కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి వలస పట్టిన ఏఎన్ఎన్. ఇక చూడండి మంచిగా కథ వస్తుంది. గుడి నుంచి పోయాడితే మా దొరసాన్ని కేసీఆర్ పెళ్ళాము. మేము మాకే పైసా కరువు ఉన్నది, నా దగ్గర ఏం లేవు అని చెప్పింది. కేసీఆర్ తో నర్సయ్య తాత ఇక మోగింది మళ్ళీ కూడా అనిపిస్తా చూడు. మేము మాకే పైసా కరువు ఉన్నది. గుడి కొట్టిండు. గుడి నుంచి పోయాడితే మా దొరసాన్ని కేసీఆర్ పెళ్ళాము. మేము మాకే పైసా కరువు ఉన్నది, నా దగ్గర ఏం లేవు అని చెప్పింది. విన్నారా? అయితే ఇప్పుడు వరదరాజుల గుడికి కవిత ఎందుకు పోయింది, ఏమిటి పోయింది అనేది ఇప్పుడు మీకు ఏమైనా అర్థమైందా? ఇక నిన్నయాల అన్నకు బావకు ఎదుర్కోల వచ్చి కవితమ్మ ఇప్పుడు అందరికంటే శబాష్ అనిపించుకోవాలి. మరి నిన్న మొన్న శాసన మండలిలో కూడా ఈ బీఆర్ఎస్ నాయకులు వాకౌట్ చేస్తే ఒరేక ఈమె ఆన్య కూర్చుంది. ఎందుకంటే ఈమెకంటూ ఒక ప్రత్యేకత రావాలి, ఈమె గట్టిగానే తల్లాడుతుందిరో అనేది ఉండాలని. కానీ ఇప్పుడు వరదరాజుల గుడికి కవిత అంటే ఇవాళ ఎందుకు పోయింది కవిత? 16 నెలల సంది కేసీరావయ్య ఆయంకల ముఖం చూపిస్తలేడు, అసెంబ్లీకి వస్తలేడు, ఇచ్చిన హామీలు గంగల కలిపిండు అని గజ్వేల్ జనాలు ఆంబాయం ఇవాళ మరి ఏఎన్ఎన్కు వాళ్ళు గోడెల్ల పోసుకుంటే
ఇక అది మొత్తం ఇప్పుడు రాజ్యం వెలుపున ఎలిచి పారేసరికి మరి తీర సర్పంచుల ఎలక్షన్ల ముందర ఏదో గాయగతర అయితట్టుంది. ఎట చేయాలి ఏం చేయాలని ఇప్పుడు బిడ్డ కవితమ్మ వరదరాజుల గుడి కాడికి పోయి ఇగో నేనున్నా మీకోసము, ఇగో నేను వచ్చినా ఇప్పుడు మేము గట్టిస్తాము అని ఈ రకంగా ముందడిగేస్తుందట. చూసిరు కదా, నేను ఒక మంచి కార్యక్రమాన్ని ఇవాళ సమాజానికి అందిస్తుంది. ఇవాళ నేను పుణ్యమా అని కవితమ్మ ఇవాళ ప్రేమ అభిమానము ఇవాళ వరదరాజుల గుడికాడికి పోయి అక్కడ ఉన్న గ్రామస్తుల మీద చూపిస్తూ ఉన్నది. మరి 16 నెలల సంది ఎందుకు పోలేదు? ఇవాళ నేను పోయి ఆ బండారం అంతా బయటికి గుంజుగా రాగానే ఇక కవితమ్మ నిన్ను అలా ఇక యాగాల మీద యాగాలు మొదలుపెట్టి ఇక ఇల్లనే అయ్యది పుట్టినరోజు, పెద్ద మనిషిది కేసీరావుది పుట్టినరోజు నిన్న 17 తారీఖు. ఇక ఇదో అదో ఇక అన్నీ కలిసి వస్తాయి అని మొత్తానికి ఈ మత్స పోవాలి. ఏది నేను చేపట్టినా ఏదైతే వరదరాజుల గుడి ఎలక్షన్ల ముందర కట్టిస్తాము అని కూలగొట్టిర్రో ఇక ఐటెంకాలం మళ్ళీ చూడలేదు. జనాలు నెనకు ఆంబాయం వెళ్ళబోసుకుంటే ఇదేదో రచ్చ అయితట్టుంది, సోషల్ మీడియాలో కంపు అయితట్టుంది. దీని ఇంతటితోనే నిపుల మీద నీళ్లు చల్లినట్టు పోవాలి, షెడ్డో పాటో ఆ ఊరలతో మాట్లాడాలి, జర నిమ్మల పడగొట్టాలి అనేది ఇక కవితమ్మ ఈ రకంగా మొత్తానికైతే ఇగో మాకే పైసా కరువు ఉంది. మొన్న వేసుకున్నాం కదా మన మహాపత్రికల శోభమ్మ చెప్పింది. ఏమని చెప్పింది? ఇగో కానొస్తుందా? మాకే పైసా కరువు ఉంది, కేసీఆర్ గుడి కట్టిస్తానని కూల్చిండు, కేసీఆర్ ఫామ్ హౌస్ చుట్టూ చిత్ర విచిత్రాలు, ప్రతిపక్షమైన కేసీఆర్ను కలుసుడు అంత ఈజీ కాదు, ఆయన చుట్టూ దుర్భేద్య కోట, ప్రైవేటు సైన్యం, వ్యవసాయం రూటు మార్చిన కేసీఆర్. ఇగో ఇది కథ. ఈ రకంగా మన నేను గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని మరి ఇలా సభ్య సమాజానికి ఒక వాస్తవాన్ని బయటికి తీసుకొచ్చింది. ఒక ప్రతిపక్ష నేతగా ఉండి, ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండి, ఒక మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి మరి ఈ రకంగా తన సొంత నియోజకవర్గం అయిన జనాలకు అభయం ఇచ్చి హామీ ఇచ్చి ఇచ్చిన హక్కులను ఇచ్చిన హామీలను తుంగన కలిపి మరి ఈ రకంగా చేసిండు అనేది మరి నెనకు ఎవరైతే ఈ వరదరాజుల గుడి ఊరళ్ళు ఆంబాయ వెళ్ళబోసుకురు కాబట్టి ఇక్కడ శోభమంటదట. మాకే పైసా కరువు ఉంది, వీళ్ళు 10 ఏళ్ళు రాజ్యం వేలిర్రు, పెద్ద మనిషి నిన్ననా ఇవాళ 40 ఏళ్ళ సంది ఎమ్మెల్యే అయిండు, ఎంపీ అయిండు, కేంద్ర మినిస్టర్ అయిండు, 2 మాటల తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిండు. ఇప్పుడు వీళ్ళకాట పైసా కరువు ఉందట. ఎట్లా నమ్మాలి? అసలు ఏమనుకోవాలి? కూలి చేసుకుంటాడు, 10 రూపాయలు దానం చేస్తాడు, అంతకంటే కని కష్టం అయింది. వీళ్ళ మాటలు. ఇగో గిది కథ. అయితే ఇక ఈ మచ్చ పోతందుకు, ఈ నింద పోతందుకు వరదరాజుల గుడి కట్టిస్తా అనేది ఇప్పుడు ఆ ఊరోళ్ళకు ఆయం హామీ ఇచ్చిందట కవితమ్మ.